భారతదేశంలోనే ఏ పార్టీకి లేనంత యువత, భవిష్యత్తును శాసించేటటువంటి యువత జనసేనకు ఉంది సార్. అంటే వాళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు. వీళ్ళు మిమ్మల్ని తిట్టిందే చూపిస్తారు శేఖరన్న వాళ్ళు. నేను డిబేట్ గా మాట్లాడుతున్నా, మమ్మల్ని కూడా తిట్టున్నారు మా వాళ్ళు. మీరేం చేస్తాను రా, తీయండి రా బండ్లు తిప్పండి, మమ్మల్ని కూడా చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళకున్న ప్రేమ అది హద్దులు దాటి, పరిణితి దాటి. ఒకవేళ అంటే ఇక్కడ ఏమంటున్నారు, లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు అంటున్నారు. ఇక్కడ ఇంకో మాట కూడా కర్తించాలి వర్మ గారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా అని మీరు ఇప్పుడు మాట్లాడారు. మరి గత ప్రభుత్వంలో 5 మంది ఉప ముఖ్యమంత్రులు, తెలుసో తెలీదో అందరికీ తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే 5 మంది ఉప ముఖ్యమంత్రులు, మా కడప జిల్లా ఆయన కూడా మంత్రి. వీళ్ళు ఏడున్నారో తెలియదు అసలు. ఉప ముఖ్యమంత్రి ఒక సీఎం గా నాతో పాటి పవన్ కళ్యాణ్ గారు ఉండాలి, నాతో పాటి పరిపాలనలోనే కాదు నాకు దక్కే గౌరవం ఉప ముఖ్యమంత్రి గారికి కూడా దక్కాలి. అది సౌద్భావ వాతావరణం అని ఈవెన్ ప్రభుత్వ కార్యాలయాలతో ప్రోటోకాల్తో ప్రకారం ఆయన ఫోటో పెట్టింటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిజంగా చాలా అత్యద్భుతంగా వాళ్ళు సాగిపోతున్నారు. దాంట్లో ఏం లేదు, ఇది ఏం లేదని ఇప్పుడు మా శేఖరాన్ని ఎదుగుతున్నాడు. శివుడు అనేది ఒక ఐడియా, ఇంకోటి అంటే వీళ్ళు చూశారంటే మీరు ఆ ఐడియాలన్నీ ఎత్తుకొని వచ్చినాడు. అంటే వీళ్ళకి ఇంకేం పని లేదు. ఈ అజయ్ కొట్టుకోలేదే, నాగేంద్ర కొట్టుకోలేదని వీళ్ళు ఈ ఐడియాలన్నీ ఏరుకొని వచ్చి అడివుడు తిట్టాడు చూడన్నా, ఇడివుడు తిట్టాడు. పాపం శేఖరన్న వాళ్ళు తిట్టినట్టు నిన్నున్నాయి నా దగ్గర, అవన్నీ వదిలేసి తేలేదు కదా నేను సబ్జెక్టు తీసుకొచ్చి అన్నా మిమ్మల్ని తిట్టినారంటే నిజంగా నేను శేఖరన్నను ఐ లవ్ యూ అన్నా. ఎందుకంటే ఒక మాట తిట్టడం అనేది ఇది తప్పు. అంటే నువ్వు ఏ రూపంలో అనుకో, ఇది ఈ విధంగా వెళ్ళైనా కొట్టుకుంటారు అనుకుంటున్నావా? పరిణితి చెందిన రాజకీయ నాయకుల్లో నేను నేర్చుకుంటున్నా. కానీ నువ్వు కనిలే, అది కూడా ఒక పరిణితే కదా. అంటే వాళ్ళు ఇంకా సహృద్భావంతో పోతున్నారే అనేది గొడవ పెట్టాలనుకోవడం, ఆ స్థాయి మేము దాటిపోయామన్నా. రెండో విషయం, ఎందుకు మా వాళ్ళు కూడా తిడుతున్నారు అంటే అది స్వచ్ఛమైన ప్రేమ సార్. మీరు రాష్ట్ర స్థాయిలో పదవి తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏదో జరిగిపోతుంది. ఏదో అంటే ఇక్కడ రాధాకృష్ణ గారి తొలి పలుకో, ఆ ఛానల్లో మలి పలుకో, లేకుంటే ఇంకెవరో రాజేష్ గారు పలుకో, లేకుంటే శ్రీనివాసులు రెడ్డి అన్న పలుకులో వినే స్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళు ప్రజల యొక్క బ్రతుకుల్లో వెలుగు నింపడానికి తిరుగుతున్నారు ఆ ఇద్దరు. అంత తప్పితే వీటిని చూసేదానికి లేదు. అందుకని ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలైంది ఇది? ఏబిఎన్ నుంచో ఎక్కడి నుంచో మొదలైంది. అంటే తొలి మళ్ళీ అక్కడే ముగిసింది. ఇప్పుడు చూసారా, మీరు అనేసారి తిట్లు అన్నారు. నేను ఏం మాట్లాడతాను? ఎవరు ఇప్పుడు ఉండవల్లి అనుష మేము పోరాటం చిందించాం, రక్తం చిందించినాం అంటే ఇప్పుడు నేను ఆమెకు ఆన్సర్ ఇవ్వాలన్నా? అమ్మా, మీరు చంద్రబాబు నాయుడు గారిని కర్నూలులో అరెస్ట్ చేసి తీసుకుపోతూ ఉంటే జన సైనికులు ఉడికిపోయి అన్ని సపోర్ట్ చేశారు, ఇది అన్యాయం అని మీరేదో చెప్తున్నారు. కనీసం ఒక సైకిల్ కూడా పంచర్ గాలి తీయలేదమ్మా మీరు. ఇట్లా నేను పెడితే ఇప్పుడు శేఖర్ రెడ్డి వాళ్ళకి ఆనందం, ఈ నుంచి స్టార్ట్ కావాలన్నమాట. నేను అటువంటి స్థాయి, అటువంటి స్టేటస్ కాదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో వెళ్తే, తన శాఖల్లో అహర్నిశలు ఆయన ఒక విజన్తో వెళుతూ రేపు పొద్దున్నే ఏ విధంగా మనం ఈ ఎన్డీఏ కూటమి అంటే గత ప్రభుత్వం యొక్క వాళ్ళు తొక్కబడి నుంచి ఆ నీలడల నుంచి వెలుగులోకి ఎలా రావాలి? ఇప్పుడు పండగ అయిపోయింది వస్తానంటున్నాడు మా అన్న, ఇంకా రాలా ఏమో. ఇప్పుడు పండగ అయిపోయినాక వస్తాను ప్రతి ఊరికి అంటున్నాడు. ఆయన వెలుగులు, నేను వెలుగులోకి ఆయన రావడానికి ఆయనకు ఆ చీకటి నుంచి 7 నెలలు పెట్టింది. కార్యకర్తలు జనాలు ఏడున్నారంట. నేను అట్లే మా నాయకులు ప్రతి నిమిషం సమస్యల మీద స్పందిస్తున్నారు. ఇదో సమస్యే కాదు. నేను అందుకే చెప్తా, ఈవెన్ ఇంక్లూడింగ్ మమ్మల్ని చెప్తున్నారు, స్వాగతిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ప్రేమది. ఏమైనా జరిగిపోతుందేమో, ఇంక్లూడింగ్ నాకు ట్యాగ్ చేసి మీరు ఏమి బూతు మాట్లాడుతున్నారు, మీరు ఏమి చేస్తున్నారో కాదు నేను మీకు చెప్తున్నా, అట్లా మాట్లాడుతున్నారు. దాన్ని నేను ప్రేమగా తీసుకుంటున్నాను. ఎందుకంటే మీరు స్పందించండి, మీరు మాట్లాడండి, మీరు అని దానికి నిజంగా వాతావరణంగా ఒక నిజంగా స్పందించాల్సిన స్థితి వస్తే మా పార్టీ మాకు నిర్ణయిస్తుంది, మా పార్టీ ఒక గైడెన్స్ ఇస్తుంది. మేమేం మామూలుగా లేమే. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చూస్తున్నారు. ఇక్కడ ఉన్న శేఖర్ అన్నో ఆయన ఇంక్లూడింగ్ వర్మ గారితో సహా ఆయన ఒక పార్టీ అధ్యక్షుడని మరిపోతున్నారు. ఒక జాతీయ స్థాయిలో ఒక నాయకుడిని మీరు మర్చిపోతున్నారు. ఆయన తను తెచ్చుకున్న ఎంపీల్లో ఇదిగో అని చెప్పి కేంద్రానికి భాగం ఇచ్చి 2 ఎంపీలతో నిలబడినాడు. ఆ 2 ఎంపీలతోనే ఈరోజు 11,440 కోట్లు
నీ స్టీల్ ప్లాంట్ కు మమ్మల్ని నిలబెట్టండి అని చెప్పి ఆ ప్రాంతానికి తీసుకొచ్చాడు, ఇంత డబ్బులు తీసుకొచ్చాడు అనేది మర్చిపోతున్నారు. మీరు ఏం చేస్తున్నారంటే ఈయన ఇటు తీసుకొచ్చేది అనే దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. మీరు ఆయన్ను ఉప ముఖ్యమంత్రిగా లేకపోయినా, ఎమ్మెల్యే కాకపోయినా, మీరు ఏ విధమైన ఏ వంతెనలో, రాజమండ్రి వంతెన నుంచి ఎక్కడ తీసుకున్నా జనం అదే విధంగా వచ్చారు. జేజేలు ఆయన్ను ఒక నాయకుడిగా ప్రజలు ఎప్పుడో తీర్మానించారు. ఫోటోలకు అతీతంగా ఇది పవన్ కళ్యాణ్ అయితేనే, ఇది పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమని. సార్ చివరిగా లెట్ మీ ఫినిష్ 1 minute శేఖరన్న చెప్తున్నా. ఆ దరిమిలాలో మీ ఇద్దరం ఇప్పుడు మంచి స్నేహితులం అయిపోయినాం, ఏం మాట్లాడుకోదలుచుకోలేదు. ఎందుకంటే నిన్నటికి మొన్న స్వచ్ఛ దివస్ అనే ఒక కార్యక్రమంలో ఆటోమేటిక్ గా నియోజకవర్గంలో ఒక సర్పంచ్ ఎవరు అన్నాడు. పట్టుబట్టి మా సారు ఈ సర్పంచ్ ఎవరంటే వైసీపీ పెట్ట, మరి ఎందుకు పిలవలేదు మీరు అని పిలిపించారు. వెయిట్ చేసి ఆ సర్పంచ్ని పిలిచి నీ కార్యక్రమంలో ఈ స్వచ్ఛ దివస్ ఆయన కూర్చోబెట్టి ఆయన సన్మానం చేస్తే కన్నీళ్లతో ఆ సర్పంచ్ చెప్పిన మాట, సార్ నాకింత పదవి ఉంది, నాకింత పదవని, సర్పంచ్ అంటే ఇంత గౌరవం అని నాకు ఎప్పుడు తెలియదు సార్, మా వాళ్ళు ఎప్పుడు చేయలేదు సార్, నేను సర్పంచ్ అనే దానికి ఇంకా బ్రతికినా చచ్చినా కన్నీళ్లతో చెప్తున్నాడు ఆయన. అదేం కిరీటాలు పెట్టలే, ఒక శాల్వా కప్పి ఈ సర్పంచ్ ఈ స్వచ్ఛ దివస్ లో చేశారని యాజ్ పర్ ప్రోటోకాల్ పాటించినాడు. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిపాలనను విరాజిల్లేటట్టు చేసినాడు. అది సార్ పవన్ కళ్యాణ్ గారు. ఉప ముఖ్యమంత్రి ఏమైతుంది సార్, రేపు పొద్దున్నే అతి సామాన్యుడు, అసామాన్యుడు, మేరునగా ధీరుడుగా అడుగడుగునా ఎదిగినటువంటి వ్యక్తి సార్ ఆయన. ప్రతి పేదవాడి గుండె తలుపు తట్టి సమస్య ఏంటి అని చెప్పి మాట్లాడి ఈ రోజుకు తన సొంత జోబులో నుంచి డబ్బులు తీసి ప్రభుత్వమే ఎందుకు పనిచేయాలి, ప్రభుత్వం మనకు బాధ్యత లేదా, మనకు మన చేతనైంది చేద్దామని చెప్పినటువంటి రాజకీయ నాయకుడు సార్ ఆయన. రాజకీయ నాయకుడు అంటే వచ్చేస్తానే స్కాములు, స్కీములు, మొత్తం దోపిడీ చేసుకోవడం అనేది అలవాటు పడిపోయి ఏంది పవన్ కళ్యాణ్ ఏంది ఇటు చేస్తున్నాడు, ఏంది నిజం. ఈ రోజు శేఖరన్న కూడా ఒప్పుకుంటున్నాడు. శేఖరన్న కూడా మా మీద జాలి చూపిస్తూ పాపం వాళ్ళు తిడతా ఉంటే నాకే బాధ వేసింది అంటున్నాడు. అంటే అది సార్ మా నాయకుడు కోరుకున్న మార్పు, అది సార్